హై వ్యూవర్స్, అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చాలామంది ప్రసాద్ ఐమాక్స్లో, ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా చూస్తామని మొత్తం ఎత్తుక్కున్నారు. టికెట్లకు అసలు కనపడలేదు, అసలు అందులో షో వేయలా. యాక్చువల్లీ అప్పుడు వీడియో చేశాను, చాలా రోజులు అయిపోయింది కదా, స్టేల్ అయిపోయింది చెప్పి నేను ఇంక దాన్ని పెట్టలేదు. ఇప్పుడు మరలా ఏంటంటే రాబిన్ హుడ్ అని చెప్పేసి నితిన్ మూవీ రాబోతుంది, రేపు 20వ తారీఖు అన్నారు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. ఇప్పుడు ఇతను కూడా ఒక రకంగా దెబ్బ కొట్టినట్టు అయిపోయింది. ఎవరు? ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఏ రకంగా? ప్రసాద్ లాంటి మల్టీప్లెక్స్లో సినిమా పెడితే అది చూసినట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా ఇచ్చేటట్టు లేదు అని అంటున్నారు. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఏదైనా అప్డేట్ వస్తే ఓకే. పుష్ప 2 ఎందుకే లేదంటే వీళ్ళు పీవీఆర్లు, సినీ పోలీసు, ఏషియన్ సినిమాస్ ఇటువంటి వాటిల్లో మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటారు. థియేటర్లో వచ్చే కలెక్షన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏదో ఉంటే చూశారు, అందులో 55% ఏమని అడిగారంట. జనరల్గా షేరింగ్ 50-50 ఉంటుందంట. థియేటర్ యాజమాన్యానికి వాళ్ళకి 50-50 షేరింగ్ ఉంటుందంట ప్రాఫిట్. బట్ వీళ్ళు 55 ఇవ్వాలి మాకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అడిగేటప్పటికి, ఒకవేళ మన పుష్ప 2కి ఇచ్చినా అదే కంటిన్యూ అయ్యింది, అది కరెక్ట్ కాదనేసి వాళ్ళు వెనక తగ్గారంట. మధ్యలో చివరికి 52 ఇస్తాం మీకు అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటే, లేదు ఆ పైన 3 కూడా మాకు ఇచ్చేసి 45 మీకు 55 మాకు అని చెప్పేసి అంటే సస్సే మేర అని చెప్పేసి ఈ ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు, ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు పక్కా తొలిగారంట. ఏం పర్లే, సినిమా వేయకపోయినా మేము సైలెంట్గానే ఉంటాం, బట్ సినిమా వేసి ఆ ప్రకారం మీకు గనక ఇస్తే రాను రోజుల్లో మాకు ఇబ్బంది. ఎవరైనా అలాగే అంటారు, ఇక మాకు కష్టం. ఎందుకంటే సరిగా కలెక్షన్స్ రావచ్చు, రాకపోవచ్చు, థియేటర్ ఆక్యుపెన్సీ ఫుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వచ్చిన దానిలో ఇచ్చుకుంటా పోతే కష్టం కదా. సో ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు ఆ ప్రసాద్ దానిలో మన పుష్ప 2 పడకుండా ఉండటానికి కారణం ఏంటంటే అత్యాస. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అత్యాస. మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు, పీవీఆర్ రిమైనింగ్ వాళ్ళు ఒప్పుకున్నారు, నడిచిపోయింది. బట్ వీళ్ళు ఇలా కాదు, ఒకచోటే ఉంది కాబట్టి వెళ్ళి మేము కట్టుబడి ఉంటాం మా దానికి అన్నట్టు ఉన్నారు. మరలా చెప్పా, స్టార్టింగ్ డే నుంచి టికెట్ రేట్లు పెంచినప్పుడు కూడా ఇదే చెప్పా, అత్యాసగా పోతున్నారు. 2-3 రోజులు, మహా అయితే 4 రోజుల తర్వాత టికెట్ రేట్లు తగ్గిస్తారు చూడండి అన్న, తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రసాద్ వాళ్ళతో కూడా వాళ్ళు కరెక్ట్ వేలో కనుక కమ్యూనికేట్ చేసుకుంటే పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వస్తాయి అందులో. లేదంటే మిగతాలు పడితే వీళ్ళు పడవు అన్నట్టు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. అఫ్కోర్స్ ఎవరైనా సరే ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదండి. ఎప్పుడో ఒక సినిమా మంచి హిట్లు పెడతాయి, దానికి కూడా మాకు ఎంత పర్సెంటేజ్ రావాలని అడుగుతూ పోతా ఉంటే థియేటర్ నడుపుకోవద్దు పాపం. వాళ్ళు థియేటర్ మెయింటెనెన్స్, స్టాఫ్కి ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎంత కథ ఉండేది అసలు అక్కడ పాపం.